జై సీతారాం. పూర్తిగా విడాకులు తీసుకోకుండా కొంతకాలం పాటు విడిగా ఉండి తరువాత కలిసిపోవలసింది. అతడి తప్పుకు శిక్ష విధించినట్లయ్యేది. వివాహ బంధం కలకాలం నిలిచేది. ఇప్పుడేం జరిగింది? బిల్ గేట్స్ మరొక మహిళతో డేటింగులో ఉన్నట్లు, మిలిందా కూడా మరొక పురుషుడితో డేటింగులో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. రేపో మాపో వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, లేదా కలిసి బ్రతకచ్చు. ఇక అతడికి ఆమెకి తేడా ఏముంది? తమ శీలాన్ని కాపాడుకోవడమే కాక తమ పురుషుల శీలాలను కూడా కాపాడగలిగే శక్తి సామర్థ్యాలు సీతమ్మ లాంటి మహిళలకే ఉన్నాయి. అందుకు సంకల్పం కావాలి, ఐకమత్యం కావాలి. అదే ఈ కృత సిద్ధాంతం. పురుషుల్ని మంచి మార్గంలోకి మరల్చడం కంటే అదే చెడ్డ మార్గంలోకి స్త్రీలను కూడా మరల్చడం సులభం అనే వికృత సిద్ధాంతం. అదే విడాకుల చట్టం. ఆ చట్టమే లేకపోతే ఏం చేసేవారు? సర్దుకుపోయి కలిసి ఉండేవారు. కనుక విడాకుల చట్టాన్ని రద్దు చెయ్యాలి. అప్పుడు విడాకుల ఆలోచనే రాదు. ఇప్పటి వరకు ఈ ఉద్యమ వీడియోల సారాంశం: ఒక కృత సిద్ధాంతం. స్త్రీలందరూ దేవతలు, రాక్షసులందరూ పురుషులు. ప్రాణాలు పోసేవారు దేవతలు, ప్రాణాలు తీసేవారు రాక్షసులు. చెడిపోయిన ప్రతి స్త్రీ వెనుక ఒక పురుషుడు ఉంటాడు. అతడు తండ్రి కావచ్చు, భర్త కావచ్చు, లేదా కొడుకు కావచ్చు. స్త్రీలందరూ చెడిపోవాలి, నా భార్య తప్ప అనే రావణాసురులు నానాటికి ఎక్కువ అవుతున్నారు. రావణాసురులను శ్రీరాములుగా మార్చడం, తద్వారా రామరాజ్యాన్ని స్థాపించడం సీతమ్మ లాంటి మహిళలకే సాధ్యం. ఈ సిద్ధాంతానికి ఆధారం మహిళలు, మార్గం మహిళల ఆత్మగౌరవం, లక్ష్యం సకల జనశ్రేయోరాజ్యం, రామరాజ్యం. ఈ ఉద్యమంలో మొదటి అడుగు విడాకుల చట్టం రద్దు, రెండవ అడుగు నిజమైన మహిళా సాధికారత, మూడవ అడుగు వ్యభిచార దురాచార నిర్మూలన. రామరాజ్యం అంటే వ్యభిచారం లేని రాజ్యం. మూడవ ప్రపంచ యుద్ధం రాకుండా ఉండాలి అంటే ఒక్క భారతదేశంలోనే కాదు, ప్రతి దేశంలోనూ రామరాజ్యం స్థాపించబడాలి. పురుషులందరూ రామయ్యలైతే అదే రామరాజ్యం. శ్రీరాముని ఆదర్శం ఏకపత్ని వ్రతం, పరస్త్రీల పట్ల గౌరవం, పరుల సంపదల పట్ల విముఖత, శీలం, దేశభక్తి. రాముడు పూజించిన శివుడు, విష్ణుమూర్తి కూడా ఏకపత్ని వ్రతులే. భగవంతునిపై నమ్మకం, ఇష్టం, ప్రేమ, గౌరవ భావాల పరాకాష్ఠయే భక్తి. భక్తి అంటే భగవంతుని గుణాలను స్వంతం చేసుకోవడం. దైవభక్తికి పరాకాష్ఠ దేశభక్తి, దేశభక్తికి ఆధారం దైవభక్తి. దేశభక్తులు అవినీతి పరులు కాలేరు, అవినీతి పరులు దేశభక్తులు కాబోరు. శీలం అంటే ఆత్మగౌరవం. స్త్రీ పురుషులు ఒకరి శీలాన్ని మరొకరు జీవితాంతం కాపాడుతామని పరస్పరం చేసుకునే ప్రమాణమే వివాహం. తమ శీలాన్ని కాపాడుకోవడమే కాక తమ పురుషుల శీలాలను కూడా కాపాడగలిగే శక్తి సామర్థ్యాలు సీతమ్మ లాంటి మహిళలకే ఉన్నాయి. జై హింద్, జై సీతారాం.